సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా మనకి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన 20 క్యాండిడేట్స్కి 50,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆల్రెడీ మనకి September 9th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక September 30 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది మనకి నవంబర్లో ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి 22 డేట్స్ షెడ్యూల్ అనేది కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ ఏతో పాటు గ్రూప్ బి అండ్ గ్రూప్ సి అనేటువంటి యొక్క పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ఉద్యోగాల్లో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టులను గురించి మాత్రమే ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. సో ఇక్కడ మనకి గ్రూప్ సి క్యాడర్లో ఉన్నటువంటి స్టెనోగ్రాఫర్, సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఇక గ్రూప్ సి పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటైతే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయినట్లయితే కనుక 27 years వరకు కూడా అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 30 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 32 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో క్యాస్ట్ వరకు మనకి ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు వచ్చేసరికి టోటల్గా మనకి 19 వేకెన్సీస్, సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చేసరికి హైయెస్ట్గా మనకి 128 వేకెన్సీస్, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చేసరికి 78 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్తో పాటు ఎస్సీ, ఎస్టీ, జనరల్, ఓబీసీతో పాటుగా ఇంక్లూడింగ్ మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం సో మనకి బేసిక్ పేనే 19,900 అనేది రావడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా అడిషనల్గా మనకి చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 35,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలతో పాటు సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 4 ప్రకారం బేసిక్ పేనే మనకి 25,000 అనేది రావడం అనేది జరుగుతుంది. బేసిక్ పేతో పాటు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 50,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇక వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో పోస్ట్ వారిగా ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు వచ్చేసరికి బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మరి ఏ విభాగంలో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క స్టెనోగ్రాఫర్ పోస్ట్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు బీకామ్ చేసినా, బీఎస్సీ చేసినా, బీటెక్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు గైస్. సో దీంతో పాటుగా అడిషనల్గా మనకి టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అన్నా కూడా మీకు డెఫినెట్గా అయితే వచ్చి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి కూడా ఏదైనా ఒక విభాగంలో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అయితే చేసేసుకోవచ్చు.
దీంతో పాటుగా అడిషనల్గా మనకి స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్కిల్ టెస్ట్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది కూడా మీకు డెఫినెట్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు కూడా ఏదైనా ఒక విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి నాలెడ్జ్తో పాటుగా టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అయినా కూడా మీకు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్తో పాటు ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. గాయస్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక సో ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి పోస్టులను బట్టి మనకి స్కిల్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. సో డీటెయిల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది, 50 మార్క్స్. నెక్స్ట్ మనకి జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకి 50 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈ విధంగా మనకి టోటల్గా 150 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది, 150 మార్క్స్. టోటల్గా మనకి 120 మినిట్స్ పాటు కూడా ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడమే జరుగుతుంది. నెక్స్ట్ మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్కిల్ టెస్ట్ అనేది మనకి జస్ట్ క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుంది గైస్. ఎటువంటి మార్క్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా యాడ్ అయితే చేయరు. ఓన్లీ రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి స్కోర్ని పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వచ్చేసరికి విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ అనేటువంటి ఈ యొక్క లొకేషన్స్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తెలంగాణ అభ్యర్థులకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్, ఖమ్మం అనేటువంటి ఈ యొక్క లొకేషన్స్లో ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి జాబ్ పోస్టింగ్ అనేది కూడా ఇనిషియల్గా మనకి అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా మనకు సొంత రాష్ట్రాలకి ఫర్దర్గా ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసేసుకోండి. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ కింద పనిచేస్తున్నటువంటి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగులకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసేసుకోండి. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాం గైస్. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.